శాటర్న్ ట్రాన్సిట్ 2025లో ఈ రాసులు శని గుప్పెట్లో ఉంటాయి. ఏళ్ళనాటి శని ఎవరెవరికి మొదలవుతుందో చూద్దాం. శని ఈ సంవత్సరం 2024 తన రాశిని మార్చలేదు, కానీ 2025వ సంవత్సరంలో శని తన రాశిని మారుస్తుంది. అలాగే తిరోగమన దశలోనూ సంచరిస్తుంది. ప్రస్తుతం శని కుంభరాశిలో ఉన్నాడు. శని రాశి మారడం వల్ల దీని నుంచి వచ్చే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని ప్రభావం సమీకరణాలు కూడా మారిపోతాయి. 2025లో శని మీనరాశి ప్రవేశం చేస్తాడు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ మార్పుతో శని మీనరాశిని కూడా నియంత్రిస్తుంది. శని గ్రహం ఏళ్ళనాటి శని మొదటి దశ ఈ రాశిపై ప్రారంభమవుతుంది. దీని నుండి బయటపడాలంటే మీనరాశి వాళ్ళు చాలా కాలం వేచి ఉండాలి. ఏళ్ళనాటి శని మొత్తం 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అలా మీనరాశికి 7.5 నుంచి 2030లో విముక్తి లభిస్తుంది. ఈ కాలంలో ఏ రాశుల వారికి శని 7.5 ప్రారంభమవుతుంది, ఏ రాశులు శని ఆధీనంలోకి వెళతాయి, శని ఏ రాశిలో 7.5 స్థితిని తీసుకువస్తుంది, ఏ రాశిలో శని దయ ఉంటుందో తెలుసుకుందాం. 2023లో శనిగ్రహం కుంభరాశి నియంత్రణలో ఉంది. శనిగ్రహం జనవరి 17, 2023న కుంభరాశిలోకి ప్రవేశించాడు. శని ఒక రాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. వచ్చే ఏడాది అంటే 2025లో శని కుంభరాశిని వీడి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలో శని ఉండటం వల్ల 7.5 మకర కుంభరాశులపై ఉంది. ఇది కాకుండా కర్కాటక, వృశ్చిక రాశుల మీద అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది. శని మీనరాశిలోకి వెళ్ళటం వల్ల మకర రాశి వారికి ఏళ్ళనాటి శని నుంచి వచ్చే ఏడాది విముక్తి కలుగుతుంది. ప్రస్తుతం మకర రాశిలో 7.5 చివరి దశ కొనసాగుతుంది. మరో 7 నెలల పాటు ఇది ఉంటుంది. 2017 నుండి 25 వరకు ప్రయాణం ఈ రాశి వారికి హెచ్చుతగ్గులలో ఒకటి. ఇప్పుడు బృహస్పతికి చెందిన మీనరాశిలోకి శని రాకతో ఈ రాశి వారికి కూడా చాలా లాభాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని 2028లో మోక్షం లభిస్తుంది. అయితే 2025 మే తర్వాత వీరికి చాలా మటుకు సమస్యలు నియంత్రణ అయ్యే అవకాశం ఉంది. ఇది కుంభరాశి వారికి 2028లో శనిగ్రహం నుండి విముక్తి లభిస్తుంది. ఇది కాకుండా 2025వ సంవత్సరం నుండి మేషరాశికి కూడా శనిగ్రహ 7.5 ప్రారంభమవుతుంది. ఇది మే 32 వరకు కొనసాగుతుంది. సింహం, ధనుస్సు రాశుల వారికి వచ్చే ఏడాది నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. ఇది ఈ 2 రాశుల మీద 2.5 సంవత్సరాల పాటు ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమాచారం మాకున్న పరిజ్ఞానాన్ని లోబడి చెబుతుంది.